వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వానాకాలం గొడుగు కావాలి. తగ్గిపోదు ఇందాక ఏ కాలం మాట్లాడుకున్నాం? వానాకాలం గొడుగు కావాలి, చలికాలం స్వెటర్ కావాలి, ఎండాకాలం నీడ కావాలి. ఎక్స్ప్రెస్ రాజాకి మీరందరూ కావాలి. అసలు నిజంగా ఇంత ఎనర్జెటిక్ బ్యాచ్ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు మా షోలో. ఈ విషయం నేను ప్రతి ఎపిసోడ్ చెప్తూ ఉంటాను. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను. ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏం పేరు? శివకృష్ణ. అమ్మాయి పేరు శివకృష్ణ. పి ఫర్ పోరి. పోరి. నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నాను. ఓకే, పి ఫర్ పోరి. ఆర్ ఫర్ రోజే ఆంటీ. ఎవరు నాన్న? రోజే ఆంటీ. ఎవరావిడ? మా ఇంటి పక్కన ఆంటీ విన్నారా? ఈ ఫర్ ఎర్రగడ్డ. ఎర్రగడ్డ. వండర్ఫుల్ అన్న. ఎస్ ఫర్ సికింద్రాబాద్. ఇక నేను 7 సీటర్. ఆ ఎర్రగడ్డ ఎస్ సికింద్రాబాద్. ఇంకో ఎస్ ఫర్ సెకండ్ సెటప్. సెకండ్ సెటప్. ఏంటమ్మా? సెకండ్ సెటప్. యు ఆర్ ఆల్ నాట్ ముదురు, యు ఆర్ ఆల్ ముదురు టెంక. ఓకే, ఎక్స్ప్రెస్ రాజాకి వెల్కమ్. కొంచెం లేట్ గా అయినా లేటెస్ట్ గా ఉన్నారు మీరు అందరూ. చాలా బాగున్నారు, చాలా వెరైటీగా ఉన్నారు, చాలా నువ్వు కళ్ళు చూడండి. లేట్ అవడం అనే కాన్సెప్ట్ మీద మా ఫ్రెండ్ సుబ్బారావు అని ఉన్నాడు అనమాట. సో ఈ సుబ్బారావు అనే వ్యక్తి పాపం ఒక అమ్మాయికి బాగా ట్రై చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న మల్లె చెట్టు ఉంది. ఆ మల్లె చెట్టు దగ్గర నుంచుని రోజు వెయిట్ చేసేవాడు. ఫస్ట్ డే చూశాడు, నో రెస్పాన్స్. సెకండ్ డే చూశాడు, నో రెస్పాన్స్. ఇలా 99 రోజులు అమ్మాయి చూసింది. అక్కడే ఉన్నాడు సుబ్బారావు ఒకే చెట్టు దగ్గర. ఇంక ఇలా కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చెప్పేద్దాం అబ్బాయికి అని ఈసారి అమ్మాయి డిసైడ్ అయ్యింది. ఎందుకంటే చూసేటప్పటికి ఈసారి అబ్బాయి లేడు. అక్కడేమో లెటర్ ఉంది. సరే ఏంటా అని చెప్పి లెటర్ తీసి చూసేటప్పటికి, ఇన్ని రోజుల నుంచి నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు పడతావు అనుకుంటే నీ పక్కింట్లో నా సమంత పడింది. సో థ్యాంక్ యూ సో మచ్, మా పెళ్లి వాళ్ళ తొందరగా రా అని చెప్పి లెటర్ ఉందన్నమాట అక్కడ. సో లేట్ అవడం వల్ల చాలా మిస్ అవుతాయి. మీరు లేట్ చేయడం వల్ల మీరు ఏమైనా మిస్ అయ్యారా? నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్న పోరిని మా అన్న ప్రపోజ్ చేసి తీసుకుపోయిండు. ఎంతైనా ఏజ్ లో కొంచెం పెద్ద కదా, సీనియర్స్ కి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా మనం పాపం. నెక్స్ట్ తమన్నా, కాజల్, అనుష్క, ఇలియానా, నిత్యమీనన్. మైక్ పనిచేస్తుందన్న. సమస్యలే పలిబడే. చెప్పు. ప్రదీప్ అన్న పెళ్ళైపోయింది. భరత్ లో మాయదారి మైసమ్మ సాంగ్ పైన నాతో డాన్స్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను నైట్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో చూస్తూ నిద్ర కూడా లైట్ తీసుకున్నాను అనమాట. పట్టబోయల కళలు నిజమైతే అంటారు కదా, నాకు నిజమైతే భయం అవుతుంది. ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లే అన్న. నాకు కనుక పెళ్లి జరిగితే పెళ్లి వదిలేసి నీతో మాయదారి మైసమ్మ డాన్స్ భరత్ లో చేస్తారు కదా అన్న పెళ్లి కొడుకులు. లాస్ట్ టైం ఇంకా సెలబ్రేషన్స్ జేబులో 10 రూపాయల నోట్ తీసి మీ నోట్లో పెట్టారు. ఆహా, కళ్ళు అది కూడా వచ్చిందా? వచ్చింది. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, కబరబెట్టి మమ్ము కబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ, కబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. సూపర్ బ్రదర్, వండర్ఫుల్. మమ్ము కబరబెట్టి గయపుగాకే మైసమ్మ. థ్యాంక్ యూ సో మచ్. పరేషాని చెయ్యకే మైసమ్మ. నాకు పెళ్లి జరగకపోయినా పర్లేదు అనిపిస్తుంది.
ఇంకేం మిస్ అయ్యారు లేట్ అవడం వల్ల? అది పాట పనిచేస్తున్నా చెక్ చేసుకుంటూ పెట్టుకో. ఎగ్జామ్కి వెళ్తున్నాను. సో ఎగ్జామ్ హాల్ ముందు దాకా వెళ్ళిపోయాను. మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. ఎగ్జామ్ లైట్ తీసుకొని సప్లీ రాద్దాం అనుకున్నాను. సప్లీలో ఫెయిల్ అయిపోయాను. ఈ మ్యాచ్ సార్ కి ఏ బ్రో వాట్సాప్ వనక్కం తలవరే. ప్రదీప్ సార్ నీకు ரொம்ப అలగా ఎదుకుறீங்க. చాలా అందంగా ఉన్నారు. అంటే నా అంత కాదులేదు. ఏం మిస్ అయ్యో లేట్ అవడం వల్ల? ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు ప్యాంట్ పట్టుకుంటా. చెప్పండి. ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు బీర్ తాగి మంచింగ్ కోసం వెళ్తే ప్లేట్ కాయలేనప్పుడు లైట్ తీసుకున్నా. ఏం చెప్పాడు? రండి మీరు సెంటర్ స్టేజ్ రండి. సో మీలో భలేవారే సార్. మీకు పాటలు పాడడం వచ్చా? పాటలు పాడడం కానీ ఇమిటేషన్ కానీ వచ్చు. ఎవరిని ఇమిటేట్ చేస్తారు సార్? నన్ను ఇమిటేట్ చేద్దాం అనుకుంటున్నా. చేయనా? గన్ను చూడాలనుకో తప్పు లేదు. ఈ కూలింగ్ స్టార్ చూడాలనుకోకు పిచ్చెక్కిపోద్ది. ఇంకేమైనా చేయగల పాట పాడగలవా? ఏ పాట పాడమంటారు? మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది. మా సారు వాడు నా కోసం ఏమి తెచ్చాడు, పాపవాడు నా కోసం తెచ్చి వచ్చాడు. మీరిద్దరు రండనా. ఆయన జాగ్రత్త తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరా. ఓకే దిస్ సైడ్. ఫ్రెండ్స్ అందరూ కలిసి తిట్టి నువ్వు అన్నిటికీ లైట్ తీసుకుని తిడితే ఒకరోజు బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళి లైట్ తీసుకున్నాను. షాక్ కొట్టింది. మంచి లైటే తీసుకున్నావు భయ్యా నువ్వు. అంటే ఏం పేరు మీది? సురేష్. ఏం చేస్తుంటారు? MBA ఫైనల్ ఇయర్. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు ఒక మంచి న్యూస్ రీడర్ అవ్వగలరు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా కోసం ఒక 2 బ్రేకింగ్ న్యూస్లు చెప్తారా? వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఎక్స్ప్రెస్ రాజా షో జరుగుతుండగా ప్రదీప్ గారికి అనుకోకుండా కాల్ రావడం జరిగింది. మ్యారేజ్ రైట్ కాలా? ఈ కాల్ రావడం జరిగింది. అనుకోకుండా ఆయనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పడంతో షో క్యాన్సిల్ చేసి అందరికి పార్టీ రెడీ చేశారు. థ్యాంక్ యూ. ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ కావాలా నాకు? కూర్చో. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని పిలిచింది. కొద్దిసేపు అయ్యాక వెళ్దాంలే అని అనుకున్నాను. లేట్ గా వెళ్ళేసరికి అక్కడ ప్రదీప్ వచ్చాడని తెలిసింది. ప్రదీప్ ని కలవడం మిస్ అయ్యా. ఇంకెవరైనా ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే చెప్పమ్మా, వస్తాను నేను. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి పార్కు రమ్మని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి కోసం నేను వెళ్దాం అనుకున్నా కానీ వేరే వర్క్ లో నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే నువ్వు పార్కుకి రాలేవు, నా లైఫ్ లోకి రాలేవురా అని చెప్పి పక్కన వెళ్ళిపోయింది. అప్పుడు నా మనసులో నేను ఒక పాట పాడుకున్నా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. ఈ సాంగ్ వాడి లైట్ తీసుకున్నా నేను ఇట్లా. ఇక లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. మనం పాటలు పాడడం తప్ప ఇంకేం చేయలేము వాళ్ళు హ్యాండ్ ఇచ్చినప్పుడు. ఎగ్జామ్ రేపు చదువుదాం అని లైట్ తీసుకుంటే ఎగ్జామ్ దొబ్బింది లాస్ట్. చిన్న గ్యాప్ ఇచ్చింది, ఎగ్జామ్ పూర్తిగా. అందుకే ఎగ్జామ్ కి చీటీలు పట్టుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా పెట్టారా? కాపీ కొట్టారా? పెడదామని ట్రై చేశాను, కుదరలేదు. అయ్యో. ఏ కాలేజ్ లో చదువుతామా? మల్లారెడ్డి. ఆ పక్క బిల్డింగ్ పక్కన ఉంటుంది. ఆ టర్నింగ్ స్టార్టింగ్ లో జిరాక్స్ సెంటర్ ఉంటది. 50% జిరాక్స్ అని అడిగితే చేస్తారా? కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతున్నాను. ఈ మధ్యన ఎక్కువ అడుగుతున్నారు. అదే మేము అప్పట్లో ఫ్రెండ్స్ అందరు చందాలేసి మేము ఒక మెషిన్ కొనుక్కుందాం అనుకున్నాం. మీరు ఏదైనా క్వశ్చన్ చెప్పగానే ఆన్సర్ చేద్దామని అనుకుంటాను. ఎందుకులే ఆన్సర్ చేయడం, నా ఫ్రెండ్ చెప్తారులే అని లైట్ తీసుకుంటాను. కానీ అదే ఫ్రెండ్ నా ఆన్సర్ చెప్పేసి మీతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది.
మాట్లాడమ్మా, ఫుల్ గా మాట్లాడు. ఆ జింకిలక అక్కడికి వచ్చి మాట్లాడా? ఇక్కడికి రామ్మా. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? వెరీ గుడ్. ఇప్పుడు మాత్రం మనందరి కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారా? ఏమొద్దు, నేను చెయ్యను. ఎక్స్ప్రెస్ రాజా షోకి నన్ను యాంకర్ గా పెడదాం అనుకోరు. నేను లేట్ రావడం వల్ల ప్రదీప్ భయ్యని పెట్టి. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. గుడ్ నాన్న, థ్యాంక్స్ నువ్వు లేట్ చేసినందుకు చాలా. మా అంకుల్ పెళ్లి చేసుకో అంటే 20 years లో పెళ్లి. ఓ అవ్వలేదా? మా అంకుల్ ని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలే 20 years తర్వాత. మీ అంకులా? ఇప్పుడు 40 years వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు ఇంకా క్రేజీ ఆన్సర్ రాలే. మైక్ టెస్టింగ్ లేదన్న, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్తాం. చెప్పు. లేట్ అవడం వల్ల నాకు జేమ్స్ కెమెరా ఫోన్ చేసి ఏవియేటర్ 2 లో. ఎవరు ఫోన్ చేశారు? జేమ్స్ కెమెరా. ఎవరైనా? డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్. ఏం చేస్తాడు? ఫోన్ చేసి ఏవియేటర్ 2 లో నన్ను హీరోగా చేయమన్నాడు. ఎక్స్ప్రెస్ రాజులో పార్టిసిపేట్ చేస్తున్నా, డేట్స్ ఖాళీలో లైట్ తీసుకున్నా. తర్వాత కూడా ఫోన్ చేసి బతిలాడితే చిన్న సినిమా పెద్ద చేద్దాం అని చెప్పేసి నేను పోయినా. యాక్చువల్లీ పిలిచిన ప్రొడక్షన్ బాయ్ కోసం, నేను ప్రొడక్షన్ బాయ్ బాటిల్ ఇచ్చి జేమ్స్ కెమెరూన్ పేరు మార్చుకున్నాడు సార్ ఆయన రీసెంట్ గా. ఏవియేటర్ 2 కాదు నాన్న, అవతార్ 2. దాన్ని కూడా పేరు మార్చింది సార్. నేనే సజెషన్ ఇచ్చిన ఆయనకి, ఈ పేర్లు బాలేవు, జేమ్స్ కెమెరూన్ పెట్టుకో, ఏవియేటర్ ని అవతార్ చేయని చెప్తే అప్పుడు హిట్లు వచ్చినాయి ఆయనకి. అందుకే నాకు రుణపడి ప్రొడక్షన్ బై జాబ్ ఇచ్చిండే అవతార్ 2 సినిమాలో. ప్రాబ్లం లేదు నాన్న. వైర్ ఉంటది కదా, అది బ్లేడ్ ఇలా కట్ చేసి 2 కింద వస్తుంది. ఇట్లా పెట్టి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే సెట్ అయిపోదు. రేపు ఎగ్జామ్ అని తెలిసి చిట్టీలు పెట్టుకొని వెళ్ళాను. నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే కూర్చుంది. తర్వాత లెక్చరర్ వచ్చి తనని వేరే క్లాస్ లో కూర్చోబెట్టాడు. ఆ ఫ్రెండ్ పోయింది, చిట్టీలు కూడా పోయినాయి. లేట్ వెళ్ళడం మూలంగా డిసడ్వాంటేజెస్ కాదు, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాలేజ్ కి లేట్ వెళ్ళడం మూలంగా రోజు నన్నే గుర్తు పెట్టుకుంటుంది మా ప్రిన్సిపల్. సో చాలా తీవ్రంగా మీ బుర్రలకి పదును పెట్టడం వల్ల ఇన్ని అద్భుతమైన ఆన్సర్లు బయటకు వచ్చాయి. సో ఈ ఆన్సర్ లోంచి టాప్ 4 క్రేజీ పర్సన్స్ ని ఇప్పుడు ఇక్కడికి పిలుస్తాను నేను. వానా వానా శాస్త్రి గారు, మా భారత్, ఎస్ మా ఇంకో వానా వానా. ఇప్పుడు మీ నలుగురికి ఒక టాస్క్ ఇస్తాను, అండ్ అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వస్తారు. ఓకే, ఇప్పుడు మీ నలుగురు ఈ పెద్ద బొచ్చులో ఉన్న ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి ఆ బొచ్చులో వేస్తారు. రైట్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడతారు. దాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆన్ ది వేలో మీకు టోల్ గేట్ అడ్డం వస్తుంది. మీరు ఇప్పుడు ఈ టోల్ గేట్ కింద నుంచి ఒంగుని వెళ్తారు. అది కూడా బ్యాక్ కి బెండ్ అయి వెళ్ళాలి. అండ్ ఆ బాల్ ఆ కర్రకు తగలకుండా బెండ్ అవ్వాలి. 3 balls తీసుకెళ్లి అందులో వేస్తారు ఈచ్ ప్లేయర్. సో ఎవరు ఫాస్టెస్ట్ గా ఫినిష్ చేస్తారో కర్రకు తగలకుండా వాళ్లే సెలెక్ట్ అవుతారు. రెడీయా? నువ్వు డిసైడ్ అయ్యావు నువ్వు ఫస్ట్ ఆడదామని. వెరీ గుడ్. పింక్ లైన్ మీద నుంచున్నా, వెనక్కి ఇంకో స్టెప్. రెడీ, 1 2 3 గో. Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. ఓకే, నీకు 31 seconds పట్టింది. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. రెడీ, 3 2 1 గో. Disco,
move it. Okay, slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, cutie. ఇలా బెండ్ అయినది కౌంట్ ఉండదు, ఇలా వెళ్ళినదే కౌంట్ అవుతుంది. Naughty, naughty, naughty. మేమంతా చాలా naughty. Come on, baby, come on, baby. Let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. Okay. Slowly, slowly. అది కూడా తొందరగా టైం అయిపోతుంది. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో మస్తీ ఇప్పుడు చెయ్యాలి, అవన్నీ ఒక్కొక్కటి ఇటు తీసుకురా. క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా చైర్లోకి రావాలి కదా. నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా బ్రదరు సూపర్ వెదరు, ఇంకా 5 ఇంకా 8 ఉన్నాయి, తొందరగా. ఈసారి 2 తీసుకురా, 2. వెళ్ళా, సూపర్. సో ఇప్పుడు మరో పార్టిసిపెంట్ ఆడతారు. గురుగారు రండి. రెడీ, 3, 2, 1 గో. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Come on, baby, come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong. ఓకే we are done. డిపిరి. రెడీ, 3, 2, 1 గో. సో వెల్ డన్, క్లాప్స్ నలుగురికి, సూపర్, వెల్ డన్. నలుగురిలో 1 క్రేజీలీ టాలెంటెడ్ పర్సన్ ఆ చైర్ లోకి వెళ్తారు. అండ్ మీ నలుగురిలో ఎవరు ఆ చైర్ లోకి వెళ్తున్నారంటే, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్. లోపల తిట్టుకుంటున్నా, పైకి భలే నవ్వుతున్నారు, వెరీ గుడ్, సూపర్. కొంచెం వెరైటీగా ఉంది, రైట్? ఫస్ట్ లో ఓపెనింగ్ డాన్స్ దగ్గర నుంచి చూస్తున్నా బాగా వెరైటీగా ఉన్నాడు. సో ఎక్స్ప్రెస్ రాజాలో ఫస్ట్ పర్సన్ నువ్వే ఈ చైర్ లోకి రావడం, సో ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి సంగతులు ఏంటి? యాంకర్ ప్రదీప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టాపింగ్ అనుకుంటున్నాను, కానీ మీట్ అయ్యే అవకాశం దొరకలేదు, ఇక్కడ దొరికింది. ఇప్పటి నుంచి యాంకర్ ప్రదీప్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేయడమే నా. మళ్ళీ చెప్పు, యాంకర్ ప్రదీప్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు, అసోసియేషన్ స్థాపితాన్ని. అసోసియేషన్ ఉగాండాలో పెట్టు. ఉగాండా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా అన్ని మంటైపోలే అంత అక్కడ. ఉగాండాలో మంచి అమ్మాయిని చూడు, సంబంధం చూసాను ఆల్రెడీ, 2-3 అపాయింట్మెంట్. అది మన స్వయంవరం ప్రకటించాను, మీరు డేట్ ఖాళీ ఉంటే వెళ్ళిపోతే స్వయంవరం అయిపోద్ది, పెళ్లి కూడా అయిపోద్ది.
మామూలుగా ఇలా ఉంటుందో అప్పుడప్పుడు అవుతుంది. ఇలాగే కనుక కంటిన్యూ అయితే మళ్ళీ అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టేద్దాం. వేరే వాళ్ళని తీసుకొద్దాం ఇక్కడికి. యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ నేను సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ సురేష్ ఇక్కడ తీసుకొచ్చాడు, అతను థ్యాంక్స్. సో అతని పక్కన ఇంకో చైర్ ఖాళీగా ఉంది. మీలోంచి ఇంకోళ్ళు ఎవరైనా ముందు రావచ్చు, అక్కడ కూర్చోవచ్చు. సో లెట్స్ సీ ఈసారి మాతో ఎలాంటి కబుర్లు చెప్తారో మీరు. ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఇప్పుడు కాకరకాయ ప్రవేశం చేస్తారు. ఇందులో మీ గ్రూప్ అంతా ఒకరిని రిప్రజెంట్ చేస్తారు, మీ గ్రూప్ అంతా ఇంకోళ్ళు రిప్రజెంట్ చేస్తారు. మీరందరూ న్యూస్ ఛానల్, రైట్? మీరందరూ ఇంటర్నెట్. మీ ఉద్దేశంలో ఎవరి సైడ్ స్ట్రాంగ్ పాయింట్స్ బయటకు వస్తాయో. ముందుగా రోజీ ఆంటీ, న్యూస్ ఛానల్స్ లో నీకు నచ్చేదేంటి? స్పోర్ట్స్. న్యూస్ ఛానల్ చూస్తావా నువ్వు? చూడవా? అస్సలా? కరెంట్ అఫైర్స్? అసలు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు చూడలే, ఎలా ఉంటుందో కూడా తెలియదు. బై మిస్టేక్ ఛానల్ మార్చినప్పుడు కూడా మధ్యలో ఆగలా, నువ్వు లేచి వచ్చి మధ్యలో కూర్చో మెట్ల మీద. న్యూస్ ఛానల్ నుంచి ఎవరు? ప్రమోషన్స్ లేదా ఆడిషన్స్. ప్రమోషన్స్, ఆడిషన్స్, ఆడియో లాంచ్. ఓ ఆడియో లాంచ్, ఆడిషన్స్ అంటే ఓకే ఓకే. ఇవన్నీ న్యూస్ ఛానల్ లో జరుగుతాయి. వెరీ గుడ్. ఇంటర్నెట్ అయితే అన్ని వీడియోస్ చూడొచ్చు. న్యూస్ ఛానల్ కూడా చూపిస్తారు కదమ్మా బ్రేకింగ్ న్యూస్, అప్పుడు అన్ని వీడియోలు అన్ని రావు కదండి. ఏం చదువుతున్నాను? ఫైనల్ ఇయర్. ఏంటి? డిగ్రీ. డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చాక కూడా ఇంకా ఎదగలేదా? కూర్చో, టెస్ట్ చేయకర్లే. ప్రతిభ పోరితో ఉడాయించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా చూపించేది మన న్యూస్ లో. పెళ్లిళ్ళు ఎవరి ఫోన్ లో చూసినా ఇంటర్నెట్ కదా అమ్మా. ఇంటర్నెట్ లేదు అసలు ఫోనే కొంటలేరు ఎవరు. ఫోన్ కొనుక్కోవాలంటే ఇంటర్నెట్ కావాలి, ఫస్ట్ ఉండాలి. బాగా చెప్పమ్మా, భలే కుదిరింది అసలు. మన లైఫ్ త్వరగా సెటిల్ అవ్వాలంటే జాబ్స్ సెర్చ్ చేసేది ఇంటర్నెట్ లోనే. సార్ సూపర్ సార్, అల్టిమేట్. ఎంత ఆబ్వియస్లీ ఇట్స్ రైట్ ఆన్సర్. వద్దు ఇంగ్లీష్ వద్దులే. రోజీ ఆంటీ, సెటిల్ కాకపోతే న్యూస్ లోనే వచ్చారు. లైఫ్ లో సెటిల్ కాకపోతే నేను అనవసరంగా లేపాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్ లోనే చూసుకుంటారు, అదే టీవీలో రాదు, న్యూస్ లో కూడా రాదు. స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా చూపిస్తారు. న్యూస్ ఛానల్ లో స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా వీడియోగా చూపిస్తారు. ఓకే ఎస్. న్యూస్ ఛానల్ అయితే 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 యాంకర్స్ మంచిగా ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు కదా. యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు, జూమ్ చేసి మరి చూసుకోవచ్చు యాంకర్స్. గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకుంటా అమ్మా, ఎందుకంటే గేమ్లు ఆడుకుంటావా? ఎస్ న్యూస్. మన ఇంటి పక్కన ఏం విషయమైనా మనము న్యూస్ ఛానల్ వేయొచ్చు. కొట్లాటలు గిట్లాటలు అయితే న్యూస్ ఛానల్ వేసి. గిట్లాటలు అంటే ఏంటి అర్థం? అంటే లేడీస్ ఇద్దరు కొట్టుకున్నారు అనుకో, లేడీస్ ఇద్దరు కొట్టుకుంటే గిట్లాట, జెంట్స్ ఇద్దరు కొట్టుకుంటే కొట్లాట. మీకు అద్భుతమైన పాయింట్ చెప్పనా? మీకు న్యూస్ ఫుల్ ఫామ్ తెలుసా? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. వెరీ గుడ్. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ తెలుసా? కనెక్టింగ్ నెట్వర్క్ బిట్వీన్ 2 పాయింట్స్, 196 దేశాలు, 7 ఖండాలు. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ అంటే ఐ ఫర్ ఏంటి, ఎన్ ఫర్ ఏంటి, దానికి ఫుల్ ఫామ్ ఉంటుంది. అబ్జర్వేషన్ లేదు, అది ఇంటర్నెట్ అంటే ఇంటర్ అంటే మన మధ్యలో, కనెక్ట్ అంటే కనెక్ట్ చేయడం. ఇంటర్నెట్ కి ఫుల్ ఫామ్ ఉంది. చూసా మీకు ఎంత అద్దరిపోయే లాజిక్ దొరికిందో. మీకు న్యూస్ ఫుల్ ఫామ్ తెలుసు, వాళ్ళకి ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ తెలియదు. అంత అయినా చెప్పినట్టు వీళ్ళు అడుగుతారు. ఏమైనా యాక్సిడెంట్ అయితే న్యూస్ పేపర్ లో చూడొచ్చు, కానీ ఇంటర్నెట్ లో చూడలేం కదా. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. ఎస్. కరెంట్ పోయినా సరే మన మొబైల్లో నెట్ ఆన్ చేసుకుని చూడొచ్చు. ఏ వంట ప్రోగ్రామ్ అయినా న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత యాంకర్ బాగుంది అంటది, కానీ ఏ రోజన్నా బాలా అదే ఒక్కసారి అని అంటదా. అదే ఇంటర్నెట్ లో అయితే కింద కామెంట్ పెట్టొచ్చు బాగుందో లేదని. ఏం చెప్పాలో తెలుసా? ఆకీస్ పాక్, పాకీస్ ఆక్, ఆక్ పాక్ కరెక్ట్ చెప్పావు. వెళ్తావా? వెళ్తావుగా? రాత్రికి రాత్రి లక్షాధికారి కావాలంటే ఇంటర్నెట్ లో అకౌంట్ హ్యాక్ చేయడమే మా గొప్పతనం. వెరీ గుడ్. రోజీ ఆంటీ, ఇండియాలో ఏడైనా అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అయితే ఫస్ట్ చూపించేది న్యూస్ ఛానల్. కొంచెం డెవలప్ అయ్యావు తెలుసా? లోపల జరిగి లోపల వాళ్ళతో కలవచ్చు, వాళ్ళతో ఉండొచ్చు.
ఏ సెలబ్రిటీది ఏమైనా ఫంక్షన్ అయినా ఫస్ట్ టెలికాస్ట్ న్యూస్ ఛానల్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీముఖి. ఆల్ ది బెస్ట్ బై. టీవీలో ఏం కొనుక్కోలేమా, ఇంటర్నెట్ అంటే అన్ని షాపింగ్ చేయొచ్చు, ఏం కావాలంటే అది. నీ కళ్ళజోడేది? లేకపోతే కూడా OLX లో పెట్టి అమ్మేయచ్చు. నువ్వు పెట్టుకుని నీ ఫోటో పెట్టు OLX. న్యూస్ ఛానల్ కావాలంటే ఇంటర్నెట్ లో కూడా చూసుకోవచ్చు, కానీ ఇంటర్నెట్ కావాలంటే న్యూస్ ఛానల్ లో చూడలేము. నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? న్యూస్ ఛానల్లో విజువలైజేషన్ చాలా బాగుంటది. ఎవరమ్మా? ఎవరు బాగుంటారు? ఆడియో చూస్తే ఇంకా మంచిది. ఆడియో చూస్తేరా? వీడియో చూస్తే బాగుంటుంది, క్లియర్ గా అర్థం అవుతుంది. క్లియర్ గా అర్థం అవుతుంది. గుడ్ బాయ్. మీకు ఇంకో లాజిక్ చెప్పనా? న్యూస్ లో మీరు వెతుక్కోకర్లే, ప్రపంచం మొత్తం గురించి వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ మాత్రం మన పర్టికులర్లీ వెతికితే తప్ప మనకు తెలియదు. ఆవిడ చెప్పింది అర్థం కాక నాకు అర్థమైంది చెప్పేసి, అందుకే. యా ఇట్ సైడ్ మనం ఫొటోస్ వీడియోలో క్లియర్ గా చూసుకోవచ్చు. మనం న్యూస్ ఛానల్లో వాళ్ళ ఫొటోస్ గానీ మ్యారేజ్ ఫొటోస్ గానీ న్యూస్ ఛానల్లో క్లియర్ గా చూసుకోవచ్చు. నాకు ఒకటి అర్థమైంది. ఈ డిస్కషన్ ఇక్కడతో ఆపేసి నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు మీలోంచి ఒక నలుగురు ఇక్కడికి వస్తారు, సెకండ్ లెవెల్ దాటుతారు అండ్ ఆ చైర్ లోకి వస్తారు. సుశీల్ గారు మీరు కూడా ఇద్దరు రండి. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి ఒక చిన్న క్రేజీ టాస్క్ ఏంటంటే, మీ నలుగురు దొంగలే, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొంగతనానికి వెళ్తారు. ఎవరు బాగా దొంగతనం చేస్తారో వాళ్ళే ఆ చైర్లోకి వెళ్తారు. సో మీ నలుగురు మీ ఇష్టం, మీరే క్యారెక్టర్ అయినా ప్లే చేయొచ్చు, కానీ మీరు దొంగతనానికి వెళ్తున్నారు. అండ్ ఆ ఇంటి ఓనర్ మిస్టర్ జుజుబి శాస్త్రి, మీ మ్యానరిజం మీ స్టైల్ ఎలా ఉంటుందో దొంగ అంత స్పెషల్ అవుతుంది కదా. సో ముందుగా రండమ్మా, రండి. యాక్షన్. వచ్చేసాడు. పిల్లనైనా కాజేశాడు. ఓకే, మీరు ఇప్పుడు ఎవరి పాత్ర తీస్తున్నారు? ఎలాంటి దొంగ మీరు? కన్నింగ్ దొంగ. నువ్వు కన్నింగ్ దొంగ. ఇంకా ఆయన నిద్రపోతున్నారు, బాగా గట్టి కొట్టావమ్మా. వెరీ గుడ్. ఓ 2 సామాన్లు వదిలేసావు అంతే, మీ తన్ని కవర్ చేస్తావు. వెరీ గుడ్, వెల్ డన్. అంటే అందులో ఉన్నాయి తినేసాను, ఆ ప్లేట్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ కడగాల్సి వస్తుంది కదా. నువ్వు భోజనం చేసావా అక్కడ కూర్చుని? అది చెప్తే కానీ తెలియదు, భలే వచ్చింది అసలు అది. నెక్స్ట్ దొంగ ఏం చేస్తారు చూద్దాం. రైట్, మధ్యలో మేడం గారు రండి. సరే దొంగలు వెళ్ళావా చూద్దాం. అమ్మా నువ్వు హీరోయిన్ అవుదాం అనుకున్న దొంగ, ఓకేనా? యాక్షన్. ఏమండి మూర్తి గారు, ఈ మధ్యన మరీ దొంగలు పడుతున్నట్టు అనిపించలేదు మీకు? అవునండి, చాలా దొంగలు పడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ లు అవన్నీ. మొన్నటికి మొన్న మా పక్కింట్లో వంకాయ పైన ముచ్చుకుని ఒక్కేసారండి బాబు. మొన్నటికి మొన్న ఏటీఎం లోకి వెళ్ళి పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ చూపిస్తారండి. ఒక్కసారి మంచి దొంగ అండి పాపం, మా ఇంట్లో ఆలుగడ్డలు కుళ్ళిపోయిన ఉన్నాయి, అవి నొక్కేసి మంచివి పెట్టారు అక్కడ. మా ఇంట్లో దేవుని రూమ్ లో అన్ని ఫోటోలు ఎత్తుకెళ్ళిపోయారు, ప్రదీప్ అని ఒక్క ఫోటో అట్లే ఉంచారండి. మీ ఇంట్లో సపోర్ట్ అవుతున్నాడు అనిపించలేదు మీకేమి? అవునా? అవునా ఏమిటి? మీ ఆవిడ దగ్గర నొక్కేసి నగలు అవన్నీ ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉన్నాయో చూసుకోండి. పర్సనల్ అండి మాట్లాడు. సౌండ్ ఏదో వస్తున్నట్లేదు మూర్తి గారు. ఇగో అన్ని ఉన్నాయి కదా మబ్బు మూర్తి గారు. ఇంకా సామాన్లు ఉన్నాయి, చూసుకుంటూ ఉండమ్మా. మూర్తి గారు అదేమిటి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయారు మీరు?
వాళ్ళ ఆవిడ వచ్చి ఉంటుంది, అందుకే సైలెంట్ అయిపోయాడు. పిల్లనైనా కాజేస్తాడు, భూమినైనా జేబులోనే దాచేస్తాడు. థ్యాంక్ యూ. క్లాప్ సుమన్. ఏమిటి మీ తల మీద చిన్న బొడుపు కట్టినట్టుంది? ఏమో నిన్న నైట్ ఎవరు కొట్టినట్టుందండి, మళ్ళీ చూసి ఎవరు లేరు. మీ ఆవిడ ప్రేమతో నెత్తి మీద ఏమైనా కొట్టిందేమో అనుకున్నాను. మా ఆవిడ కొట్టలేండి, నేనే మా ఆవిడని పోయిపోద్ది. ఎస్, నెక్స్ట్ దొంగ ప్లీజ్. మీరు ఎలాంటి దొంగ? ఇప్పుడు మీరు చూడండి, నేను చేస్తా కదా. ఓకే, యాక్షన్. శాస్త్రి గారు, ఇప్పుడు కాకరకాయల బిజినెస్ ఎలా నడుస్తుంది? కాకరకాయ బిజినెస్ లో నడుస్తుంది. అదేంటో మేము ట్రై చేసాం, బిజినెస్ ఎర్రగా ఉంటుంది. ఒక 2 months బిజినెస్ చేశాక అందరు చెప్పారు అవి క్యారెట్స్ అని. నాకు యోగా ప్రాక్టీస్ చేసే టైం ఏంటండి, యోగా ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు పడితే ఆ టైంలో చేస్తే యోగా కొంచెం మీలా తేడాగా అయిపోతారు మా శాస్త్రి గారు. ఇటు సైడ్ జేబులో పర్స్ ఉంది, అటు సైడ్ జేబులో ఫోన్ ఉంది. అది ఎవరు మీరు ఇంటిస్తున్నారు? నేను మామూలుగా లెక్కెట్టుకుంటాను. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చినా కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఓనరు. ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. బ్రో ఆల్ ఓకే? సో మీరు ఎలాంటి దొంగ? గజ దొంగ. ఓకే, వెళ్ళమ్మా, నీ పాత్రతో రెడీగా ఉండు. బాగా చదువుతారు మీరు? అప్పట్లో బాగా చదివాన్ని, ఇలాంటి అమ్మాయిలు కొట్టుబట్టి చదువుతాను. మాది దేవర్స్ బ్యాచ్ అమ్మా, ఏముండవు. మీకెందుకో ఇంకో నిమిషంలో నెత్తి మీద ఇప్పుడే అని దెబ్బ తగులుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అయితే నేను ఇంటికి వెళ్ళి కూర్చుంటానండి. బయట ఉంటే దెబ్బ తగులుతుంది, కూర్చోండి. హాల్లో సోఫా మీద కూర్చోండి. అవును, వెళ్ళండి. రామదేవ్ బాబు కొత్త యోగా చెప్పాడా? మీకు రైట్ సైడ్ తగ్గుతుందా లెఫ్ట్ సైడ్ తగ్గుతుందని మీకు కూర్చునే దాన్ని బట్టి ఉంటుందండి. అయితే కూర్చోపోతే ఇంకెక్కడ తగలచ్చు మరి. నలుగురు వచ్చేయడమ్మా, వెరీ గుడ్, వెల్ డన్. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మీ నలుగురులోంచి ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అండ్ ఒకళ్ళు సెలెక్ట్ అయ్యాక మా జుజుబి శాస్త్రితో పోటీ పడతారు. సార్ మీరు జుజుబి అని అనకండి సార్, కుక్క పిల్లలు పిలిచినట్టు ఉంటుంది. మీ నలుగురిలో ఎవరు గెలుస్తారు, ఎవరు జుజుబి శాస్త్రితో ఆడతారు, ఆడిన వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో మీ నలుగురిలో అద్భుతంగా ఈ దొంగ నటన చేసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. ఓవైపు ఎర్ర బస్సు ఇంకొంటి ఏడు బస్సు జైసయ్య రొమంచు తిరుమాంజ మోరు మంచు. మీ ఇద్దరిలోంచి ఒకరు మాత్రం ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అందుకని ఇప్పుడు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్. ఆ చైర్ లో మీరు కూర్చున్నప్పుడు అది తిరుగుతుంది, దాని తర్వాత మీకు తిరుగుతుంది. అది ఆగగానే మీ టైం స్టార్ట్ అవుతుంది. మీరు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడున్న ఒక స్ట్రా తీసుకెళ్లి అక్కడున్న ఒక పచ్చి గొట్ట మొక్కలున్నాయి, వాటిని ఆ స్ట్రాక్ ఎక్కించి తీసుకొచ్చి ఈ ప్లేట్లో వేయాలి. మళ్ళీ వెళ్ళాలి, ఇంకో గొట్టం తీసుకుని మళ్ళీ ప్లేట్లో వేయాలి. అలా 2 గొట్ట ముక్కలు ఇందులో వేయాలన్నమాట ఈ స్ట్రాతో. అది కూడా చేతులు వాడకుండా స్ట్రా నోట్లో పెట్టుకుని హ్యాండ్స్ బ్యాగ్ పెట్టుకుని చేయాలి. ఓకే,
బాబు తల బాగా ఊపాడు కాబట్టి బాబు ముందు ఆడతాడు. కూర్చోనాను. రెడీ 3, 2, 1 గో. అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. పేరేంటి? నా పేరు గౌతమ్ కుమార్. నీ లవర్ నేమ్? అమ్మో అమ్మో అనిపించాడక్క. నిత్య మీనన్. ఆహా హీరోయిన్స్ కాదు లవర్. లవరే నిత్య మీనన్. ఏదైనా పాట పాడు. నన్ను కలిసావు వామిటింగ్ వస్తుంది. లేదు నాకు వామిటింగ్ వస్తుంది. ఆపడనా ఆపరు ఇది గేమ్. నీ పాదం మీద పుట్టుమచ్చనే అన్నయ్య పుట్టూరం తీసుకుంటేనే అన్నయ్య ఆపడనా. ఇలాగైతే యూత్ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా అయితే సోమవారం సంతకి రమ్మన్నాడు. 5, 4, 3, 2, 1 స్టాప్. గురువారం గాజులే తెచ్చాడు. శుక్రవారం గో గో టైం అయిపోతుంది. ఎక్కనున్నదే ఏహదొక్కలో స్కూల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ 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 నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. దిక్కు దిక్క దిక్కగున్నదే దిక్కు నాకు దిక్కనున్నదే. 40 seconds టైం పట్టింది తనకి అక్కడి నుంచి బయలుదేరి ఆ 2 కెళ్ళి అందులో వేయడానికి. వెల్ రైట్ సూపర్. సో ఇప్పుడు ఆవిడ అంతకంటే కొంచెం ఫాస్ట్ గా ఆడగలిగితే ఆవిడ, కాకపోతే నువ్వు. రైట్ 3, 2, 1 గో. మీ పేరేంటండి? నా పేరు జీవనా. నా పేరు జీవనా. వినపట్లేదు. నా పేరు జీవనా. ఎక్కడ నుండి మీరు? లింగంపల్లి. ఇక్కడ లింగంపల్లి. లింగంపల్లి ఎక్కడ? తెలీదా మాత్రం? తెలీదు. తెలియకపోతే తప్పుడు రాకుండా. చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. లింగంపల్లి ఎక్కడ? భూమి పైన. భూమి ఎక్కడ? నేల పైన. నేల ఎక్కడ? ఎక్కడి నుంచి అక్కడ. ప్లీజ్ నా టెన్షన్ నాకుంటే నీ దిక్కుంది. ప్లీజ్ ఒక్క పాట పాడా. బుక్కన చూపెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు. చిలక ముక్కు చూడు ముక్కెర. 5, 4, 3, 2, 1 స్టాప్ గో. తిక్క తిక్క తిక్కగుంది. అప్పుడప్పుడు ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉంది. మెల్లగా పడుతో జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అయ్యో. పర్లే వెళ్ళు. క్యూట్ క్యూట్ కొంది కుర్ర జంట హాట్ హాట్ లవ్ స్టోరీ అంట రెడీ 1 4 3 అన్నదంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మిరపకాయ లాంటి పిల్లడంట. అయిపోయింది, టాస్క్ అయిపోయిందిగా. కళ్ళు తిరగడం వల్ల నీకు అర్థం కాలేదు. వెరీ గుడ్. సో 2 కింద పడేశారు, 3 ప్లేట్లు వేశారు. పర్లేదు, మొత్తం 5 తీసుకొచ్చారు. 2 తెస్తే చాలు. సూపర్. రండి మేశారు. బాగుండవేది స్ట్రాన్ అవుట్ లో ఉంది.
వెరీ గుడ్. ఫ్యాన్స్ చూస్తున్నారు, నేను ఫీల్ అవుతారు అలా ఉంటే. సో ఇవాళ జరిగిన మన ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అండ్ ద విన్నర్ ఈస్ జీవన. కంగ్రాచులేషన్స్. అది బారి అది 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 మోచి పహ దునియా సారీ ఇదే మై నచ్చింది యాది మాటలో రాని సంతోషాన్ని తెత్తనాదన్ దర్వే మోస్ట్ క్రేజియస్ట్ పర్సన్ మన గ్యాంగ్ లో. నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. సో ఇవాళ షో విన్నర్ కాబట్టి నీకు ఈ అద్భుతమైన టాలెంట్, ఈ ఎనర్జీ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మా ఫ్రెండ్ సురేష్ నుంచి పంచుకుందాం. నీకొస్తే తనకు వచ్చినట్టే అంట. ఇదిగో కంగ్రాచులేషన్స్, వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. మీలోంచి చాలా మంది కూడా ఎక్స్ప్రెస్ రాజా అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించానక్క అందం అంటే నీదన్నాడు. మీకు టెన్షన్ దేనికి వస్తుంది, ఎలా కూల్ అవుతారు? నాకి గనుక టెన్షన్ గిట్లా వస్తే అంత ప్రేమ నీకు. ఎస్ ఎల్లో ప్రదీప్ షో చూస్తుంటా. భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు ప్రేమగాడు చాలా సరుకున్నోడు. ఏంటి అది అలా చినిగిపోయింది? నాకే పిచ్చెక్కి చింపుకున్నా. ఇప్పుడు ఏంది? దయచేసి నా బిడ్డ అని బయట చెప్పుకొని తిరగకే. నువ్వు తల్లివని చెప్పుకోకు.